ప్రపంచంలో అధిక జనాభా గల దేశం ఏంటంటే చైనా మాత్రమే అని గతంలో అందరూ ఠక్కున చెప్పేవారు. అయితే జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించేందుకు చైనా కఠిన చర్యలు తీసుకుంది. దీంతో ఆ దేశ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గిపోయింది. కానీ జనాభా నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలు ఆ దేశానికి పెనుశాపంగా మారుతున్నాయి. క్రమంగా ఆ దేశంలో జనాభా సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ జనాభా పెరుగుదల కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. సర్కారుకు మద్దతుగా కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా తమ వంతుగా జనాభా పెంచడానికి ప్రోత్సాహాన్నిస్తున్నాయి. చైనా కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో దీని నుంచి బయటపడేందుకు అక్కడి పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆసక్తికరమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. డేటింగ్లకు వెళ్ళండి, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి అని ప్రోత్సహిస్తున్నాయి. జనాభా పెరుగుదల చర్యల్లో భాగంగా ఓ కంపెనీ సింగిల్గా ఉన్న తమ ఉద్యోగులు డేటింగ్కు వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. అందుకు వారికి కొంత నగదు బహుమతిని కూడా అందిస్తోంది. దక్షిణ చైనాలో షెంజన్లోని ఓ టెక్ కంపెనీ ఈ ఆఫర్ను ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టింది. టెక్ కంపెనీ ఆఫర్ ప్రకారం ఆ సంస్థకు చెందిన డేటింగ్ ప్లాట్ఫామ్లో కంపెనీలోని సింగిల్స్ బయటి వ్యక్తులు ఆకర్షితులయ్యేలా పోస్టులు పెట్టాలి. అందుకు గాను వారికి 66 యువాన్లు అంటే మన కరెన్సీలో 770 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తితో 3 నెలల పాటు డేటింగ్ కొనసాగించాల్సి ఉంటుంది. దీనికి ఒక్కొక్కరికి 1000 యువాన్లు అంటే మన కరెన్సీలో 11,650 రివార్డును ఇస్తారు. అయితే కొందరు ఈ ప్రకటనను ఆహ్వానిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కెరియర్లో బాగా ఎదిగి డబ్బు సంపాదించి సింగిల్గా హ్యాపీ లైఫ్ గడపాలని ఈ మధ్య చైనా దేశస్థులు ఎక్కువగా భావిస్తున్నారు. అందుకే ఆ దేశంలో పెళ్లిళ్ళు కూడా తగ్గిపోతున్నాయి. చైనా యువతలో వస్తున్న మార్పుల కారణంగా ఈ ఏడాది ఆరంభంలో కేవలం 4.74 మిలియన్ల మంది జంటలు మాత్రమే ఒక్కటయ్యారని లెక్కలు చెప్తున్నాయి. ఇది గత ఏడాది నమోదైన వివాహాల సంఖ్యతో పోలిస్తే 16.6% తక్కువ. పెళ్లిళ్ళు జరగకపోవడంతో ఆ ప్రభావం నేరుగా జననాల రేటుపై పడుతోంది. 2023లో దేశవ్యాప్తంగా 90 లక్షల జననాలు చోటు చేసుకోగా 1949 నుంచి ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే జనాభా రేటు పెంచేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రభుత్వంతో పోటీ పడుతూ జనాభా పెంచడానికి ప్రైవేట్ కంపెనీలు కూడా తమ సింగిల్ స్టేటస్ ఉద్యోగుల కోసం రకరకాల ఆఫర్లు, క్యాష్ ప్రైజులు ప్రకటిస్తున్నాయి.